డ్రాగన్ ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకుందాం. డ్రాగన్ ఫ్రూట్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు: డ్రాగన్ ఫ్రూట్, సబ్జా గింజలు, తేనె, సైంధవ లవణం, నిమ్మకాయ, మిరియాల పొడి. సో కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కాబట్టి ఎలా తయారు చేయాలో ఏంటో చూసేద్దాం. సో మ్యామ్ స్టార్ట్ చేద్దామా? తప్పకుండా. సో మనం ఫస్ట్గా డ్రాగన్ ఫ్రూట్ని కనుక తీసుకొని దాంట్లో చూసినట్లయితే ఇందులో 2 రకాలు ఉంటాయి. ఒకటి పల్ప్ అనేది, బయట రిడ్ అనేది కొంచెం పింక్ కలర్లో ఉన్నప్పటికీ కూడా లోపల రిడ్ అంటే లోపల పల్ప్ అనేది కొంచెం వైట్ కలర్లో ఉండేది దొరుకుతాయి. పింక్ కలర్లో అంటే కొంచెం మన బీట్రూట్ కలర్ ఉంటుంది చూడండి, ఆ మాదిరిగా దొరికేవి కూడా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో ఎల్లో కలర్ కూడా దొరుకుతాయి అనుకోండి. బట్ మేజర్గా ఎక్కువగా వాడేటువంటిది ఏంటంటే వైట్ కలర్ ఉన్నటువంటి డ్రాగన్ ఫ్రూట్. సో మీకు చూస్తే ఆ డ్రాగన్ ఫ్రూట్ ఈ పైన పెలుసులుగా ఉండేటువంటి ఇలా లక్షణాలు ఉంటాయి. ఎప్పుడైనా పండు తీసుకునేటప్పుడు కొంచెం ప్రెస్ చేసినట్లయితే కొంచెము అది పండిందా లేదా అని తెలుస్తుంది. మరీ బాగా పండిపోయింది అనుకోండి, కొంచెం లోపల కూడా స్లఫీగా కొంచెం ఈజీ వాటర్గా అయిపోయేదానికి అవకాశం ఉంటుంది. సో డ్రాగన్ ఫ్రూట్తో ఇప్పుడు సలాడ్ తయారు చేసుకుంటాం. ఓకే మ్యామ్. సో నేను చేసాను, నేను ఇట్లా తీసి పెట్టినా లేకపోతే ఓకే. యాక్చువల్లీ ఏంటంటే మనము డ్రాగన్ ఫ్రూట్ని ఆల్రెడీ ఇలాగా ఏమంటారు లైక్ స్లైస్ చేసుకొని పెట్టేసుకున్నాము. దీనిలో ఉన్న ఈ పల్ప్ అంతా కూడా ఈ బౌల్లో తీసుకొని వేసేసుకుందాము. అండ్ ఈ లోపు మీరు లైక్ దీని గురించి అసలు ఏంటి అనేది చెప్పండి మ్యామ్. సో డ్రాగన్ ఫ్రూట్లో సహజంగా కాంపోనెంట్ అది ఒక రకంగా కివీ ఫ్రూట్ కానివ్వండి, వాటర్ మిలన్, పియర్ ఫ్రూట్, ఇటువంటి అన్ని ఫ్రూట్స్ కలిపి ఉన్నటువంటి ఫ్రూట్ లాగా ఉంటుంది. అది వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, అధిక శాతం అంటే 80 to 90% వాటర్ కంటెంట్ ఉంటుంది. కార్బ్స్ తక్కువ ఉంటాయి, ప్రోటీన్స్ తక్కువ ఉంటాయి. అసలు ఫ్యాట్ విషయానికి వచ్చేసరికి అసలు ఫ్యాట్ లేదనే చెప్పుకోవాలన్నమాట. సో అందుకనే ఇందులో ఉండేటువంటి ఇతర ఔషధ గుణాలతో పాటుగా అందులో ఉన్నటువంటి కాంపోనెంట్స్ కూడా ఎట్లా ఉంటాయి అంటే క్యాన్సర్ పేషెంట్స్కి సహజంగా వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ సరిగ్గా ఉండదు కాబట్టి వాళ్ళ జీర్ణ వ్యవస్థ కూడా డల్గా అయిపోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా ఎనర్జెటిక్గా ఉండేటువంటిది, హై ప్రోటీన్ అండ్ లో ఫ్యాట్ కంటెంట్, అదేవిధంగా శరీరానికి అవసరమైనటువంటి షుగర్స్తో పాటుగా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇందులో ఉన్నటువంటి లైకోపిన్ అనేటువంటి ఒక యాంటీ ఆక్సిడెంట్. ఈ లైకోపిన్ అనేటువంటి యాంటీ ఆక్సిడెంట్ ఏం చేస్తుందంటే శరీరంలో ఏ విధంగా అయితే ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా ఉత్పన్నం అవటం, స్ట్రెస్ కారణంగా కానివ్వండి, ఏ కారణం చేత అయినా సరే అవి క్రమేపీ శరీరంలో ఎక్కువగా పేరుకుపోవటం వల్ల మనకి క్యాన్సర్ కణాలు ఉత్పత్తి అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ లైకోపిన్ అనేటువంటి యాంటీ ఆక్సిడెంట్ ఈ ఫ్రీ రాడికల్స్ని చంపేయటం కానివ్వండి, తీసేయటం కానీ, శరీరంలో నుంచి బయటకు వెళ్ళిపోయే న్యూట్రలైజ్ చేయటం, ఇట్లాంటివన్నీ కూడా చేస్తా అంటే డీనేచర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో త్వరగా క్యాన్సర్ నుంచి బయటపడటం కానివ్వండి, క్యాన్సర్తో బాధపడే వాళ్ళకి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా వాళ్ళకి శరీరంలో బాగా నొప్పులుగా ఉండటం, జాయింట్ పెయిన్స్ ఉండటం, హెడేక్స్ ఉండటము, అజీర్తి ఉండటం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి వాళ్ళు బాగా బలంగా ఉండటానికి కోసం, ఎందుకంటే బలహీనంగా అయిపోతారు రకరకాల మెడికేషన్స్ కానివ్వండి, రకరకాల ట్రీట్మెంట్స్ వల్ల వాళ్ళు సాధారణంగానే శక్తి కోల్పోయేదానికి అవకాశం ఉంటుంది. సో అలాంటి సందర్భాల్లో ఇలాంటి పుష్కలంగా తేలిగ్గా జీర్ణమయ్యేది, అదేవిధంగా ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉండేది. ఎందుకంటే శరీరంలో ఉండేటువంటి 120 trillions ఆఫ్ సెల్స్ కూడా చక్కగా వాటర్లో సప్లై ఉంటుంది. కాబట్టి అది కూడా ఫ్రూట్స్ నుంచి వచ్చినటువంటి ఈ వాటర్ కాంపోనెంట్ ఉండేటువంటి పదార్థాలు తీసుకోవటం వల్ల శరీరం కూడా పోషకాలతో గ్రహించుకోబడుతుంది, ఎనర్జీ కూడా త్వరగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మనం ఆల్రెడీ లైక్ బౌల్లో తీసేసాం కదా డ్రాగన్ ఫ్రూట్ని. ఇప్పుడు ఆల్రెడీ మనం సబ్జా గింజల్ని నానబెట్టేసుకొని పెట్టుకున్నాము. సబ్జా గింజలు కూడా చాలా మంచిది అని అంటారు కదా, అంటే ఏ రకంగా ఈ సబ్జా గింజలు కూడా ఉపయోగపడతాయో వేస్తూ చెప్పండి. సో ఇందులో ఏంటంటే మనం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనుకున్నాం, శరీరం హైడ్రేటెడ్గా ఉండాలి అనుకున్నాం. ఎలా అయితే శరీరం హైడ్రేటెడ్గా ఉంటుందో అదేవిధంగా ఈ సబ్జా గింజలు కూడా ఏంటంటే వాటర్ని శరీరంలో డీహైడ్రేట్ అయిపోకుండా, ఒకవేళ డయాబెటీస్ ఉందనుకోండి, అతిమూత్రం ఉంటుంది అంటే వాళ్ళు ఎక్కువగా యూరినేషన్ ఉంటుంది, వాళ్ళ కిడ్నీస్లో ఎక్కువ ఫిల్టరేషన్ ఉంటుంది, కిడ్నీస్లో ప్రెషర్ ఉంటుంది. సో బాడీలో వాటర్ రిటైన్ అవడానికి అంటే బాడీలో కొంచెం వాటర్ ఉంచుకోవడానికి కూడా వీలుగా ఉండేలాగా ఈ సబ్జా గింజలు అనేవి మనకి హెల్ప్ఫుల్గా ఉంటాయి. సబ్జా గింజలు నీళ్ళు కూడా రెగ్యులర్గా తాగుతూ ఉండాలి, అంటే రోజుకి ఒక గ్లాస్ అయినా తాగుతూ ఉండాలి అని అంటూ ఉంటారు. కాబట్టి సో అలా కాకుండా ఇలా కూడా కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేస్తే టేస్టీగా కూడా ఉంటుంది. నేను మేడం చెప్పినట్టుగా డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటాం అనమాట. అది మెయిన్ యాక్టివ్ అయితే దాంతో ఉండేటువంటి పోషకాలు కానివ్వండి, ఔషధ గుణాలు కానివ్వండి, అందులో ఉండేటువంటి ఇతర వైటమిన్స్ అన్నీ కూడా మనకి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. సో ఇలా మనము ఫ్రూట్ బేస్ సలాడ్ తయారు చేసుకున్న తర్వాత గార్నిషింగ్ కోసము, అదేవిధంగా మనము దీంట్లో కనుక కొంచెం తేనె కలుపుకున్నట్లయితే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటే మీ అందరికీ తెలుసు. తేనె అనేది చక్కగా మనకి పోషకాలు ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది, అదేవిధంగా
ఇందులో ఉండేటువంటి గ్లూకోజ్ కూడా ఎనర్జీని పెంచేందుకు ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి కొంచెం ఒక చెంచాడు పాటు తేనె వేసుకున్నట్లయితే అది కూడా ఉపయోగకరంగా ఉంటుంది. కొంతమందిలో ఏంటంటే అజీర్తి ఉందనుకోండి, ఎట్లయితే కణాల యొక్క అన్కంట్రోల్డ్ డివిజన్ జరగటము, క్యాన్సర్ కణాలు లాంటివి తయారవటం జరుగుతుంది. కాబట్టి కణాల మధ్యలో కూడా అంటే స్రోతస్సుల వరకు కూడా మన ఔషధం మనం తీసుకున్న పదార్థాలు చేరాలి, అందులో ఉండేటువంటి ఔషధ గుణాలు పనిచేయాలి అంటే మన మిరియాల్లో ఎట్లా అంటే తీక్షణ గుణం ఉంటుంది కాబట్టి త్వరగా శరీరంలోకి చొచ్చుకుపోయేటువంటి గుణాలు కలిగి ఉంటుంది. కాబట్టి చిటికెడు మిరియాల పొడి కూడా మనం ఇందులో కలుపుకున్నట్లయితే అది మనం తీసుకున్న ఔషధానికి మనం తీసుకున్న ఫుడ్కి మంచిగా మన శరీరం గ్రహించుకుని మనం ఏ ఉపయోగానికైతే తీసుకుంటున్నామో ఆ ఉపయోగాన్ని మనం సంపూర్ణం చేసేదానికి అవకాశం ఉంటుంది. సో ఇంకా అదేవిధంగా మనం ఫ్రూట్లో ఇప్పుడు కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ విషయానికి వచ్చేసరికి మనం ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్ పెట్టుకున్నాము. అదేవిధంగా తర్వాత వాటర్ని బాడీలో రిటైన్ చేయడానికి, రిటైన్ అంటే అదేదో మళ్ళీ ఒళ్ళు బరువు అయిపోవటము లేదంటే శరీరంలో నీరు చేరటం అలా కాకుండా పేగుల్లో మనం తీసుకున్న ఆహారం బాగా డైజెస్ట్ అవ్వడానికి, మన శరీరంలో ఉండేటువంటి కణాలన్నీ కూడా డీహైడ్రేట్ అవ్వకుండా బాగా పుష్టిగా ఉండేందుకు శరీరానికి అవసరమైనంత నీరుని అందించే విధంగా, అదేవిధంగా మన ఇంటెస్టైన్స్ లోపల కూడా ఆ ఇన్నర్ లైనింగ్ కూడా మాయిశ్చర్గా ఉంచేందుకు, అదేవిధంగా దోషాలు అంటే శరీరంలో వచ్చినటువంటి మలమూత్రాలన్నీ కూడా బాగా ఫ్రీగా బయటికి నెట్టివేయడానికి వీలుగా ఉండేలాగా ఈ శరీరంలో కొంచెం వాటర్ నిల్వ ఉంచేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇందులో ఉండేటువంటి న్యూట్రియంట్స్ మనకి బాడీకి అందాలి అంటే కొంచెం సాల్ట్ అంటే లవణాలు కూడా కొంచెం తక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి లవణాల్లో కూడా పోషక విలువలు ఎక్కువ ఉంటాయి. శరీరంలోంచి మలాల్ని బయటికి నెట్టివేసే గుణం కూడా అధికంగా ఉండటం వల్ల ఈ సైంధవ లవణాన్ని కూడా మనం ఒక చిటికెడు చేర్చుకోవటం అలా తీసుకోవటం వల్ల ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఇందులో ఉండేటువంటి కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి. వైటమిన్ సి కూడా ప్రత్యేకంగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇమ్యూనిటీ అనేది మన క్యాన్సర్ పేషెంట్స్లో కూడా చాలా తక్కువ అయిపోయి ఉంటుంది. వాళ్ళు చాలా బలహీనంగా ఉంటారు. కాబట్టి మనం తీసుకునేటువంటి డ్రాగన్ ఫ్రూట్లో విటమిన్ సి ఉన్నప్పటికీ కూడా కొంచెం నిమ్మరసం కనుక మనం జోడించి తీసుకున్నట్లయితే, అంటే నిమ్మరసంలో మనందరికీ తెలుసు సిట్రస్ ఫ్రూట్స్లో చాలా ఎక్కువగా వైటమిన్ సి ఉంటుందని. సో అది కనుక మనం ఒక చిన్న చెక్క ఒక 4-5 చుక్కలు లేదా 1 టేబుల్ స్పూన్ కనుక నిమ్మ చెక్క కలుపుకొని తీసుకున్నట్లయితే వైటమిన్ సి ఎప్పుడు కూడా మన శరీరంలోకి ఐరన్ని అబ్జార్బ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అదేవిధంగా మనకి రక్త కణాలను వృద్ధి చేయడంతో పాటుగా ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా ఈ విధంగా మనము డ్రాగన్ ఫ్రూట్ సలాడ్ని కనుక తయారు చేసుకొని తీసుకున్నట్లయితే ఎవరైతే క్యాన్సర్తో బాధపడుతున్నారో, అంటే రకరకాల క్యాన్సర్లు ఉన్నాయి కాబట్టి ఏ విధమైన క్యాన్సర్ అయినా సరే, లేదు నార్మల్గా హెల్తీగా ఉన్న వాళ్ళైనా సరే, ఫ్యామిలీలో ఈ క్యాన్సర్ వచ్చేటువంటి టెండెన్సీస్ అంటే ఫెమిలియల్గా చాలామంది వంశపారపర్యంగా ఒకరికి వచ్చిందంటే కొంతమందికి వేరే ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో అలాంటి సందర్భాల్లో కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్ సీజనల్గా దొరికినప్పుడు తప్పకుండా తీసుకోవటం వల్ల ఈ లైకోపీన్ యాంటీ ఆక్సిడెంట్ అనేవి వాళ్ళ శరీరం పైన ప్రభావం చూపించటం, క్యాన్సర్ కణాలు ఉత్పత్తి చెందకుండా ఫ్రీ రాడికల్స్ని నివారించడం, ఇవన్నీ కూడా జరిగేదానికి అవకాశం ఉంటుంది. యాక్చువల్గా ఈ డ్రాగన్ ఫ్రూట్ కూడా ఏంటంటే లైక్ టేస్ట్లెస్ ఉంటుంది, అంటే మరి ఓవర్ స్వీట్ ఉండదు, నార్మల్గా స్వీట్గా ఉంటుంది కూడా. అలా అని చెప్పేసి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం టేస్ట్లెస్గానే అనిపిస్తుంది. ఒకవేళ మీరు పింక్ కలర్ అంటే ఇందాక ఈ పల్ప్ ఇప్పుడు వైట్ కలర్లో ఉంది కాబట్టి పింక్ కలర్లో ఏంటంటే కెరటినాయిడ్స్ అనేవి ఎక్కువగా ఉండటం వల్ల ఎవరికైతే రక్తహీనత ఉందో వాళ్ళకి అది చాలా బాగా ఉపయోగకరంగా ఉంటుంది అనమాట. ఇందులో ఐరన్ కంటెంట్ అందులో మరింత ఎక్కువ కొవ్వులో ఉంటుంది అనమాట. మరి ఈ డ్రాగన్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. డ్రాగన్ ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: డ్రాగన్ ఫ్రూట్, సబ్జా గింజలు, తేనె, సైంధవ లవణం, నిమ్మకాయ, మిరియాల పొడి. డ్రాగన్ ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో డ్రాగన్ ఫ్రూట్ పల్ప్, ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలు, తేనె, కొద్దిగా మిరియాల పొడి, నిమ్మరసం, సైంధవ లవణం వేసి కలిపి సర్వ్ చేసుకుంటే క్యాన్సర్ను అదుపులో ఉంచడానికి దోహదపడే డ్రాగన్ ఫ్రూట్ సలాడ్ రెడీ.